క్లీన్ చేసి పెట్టుకున్న మటన్, పప్పు, పసుపు, కల్లుప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కలోంజి, గరం మసాలా పౌడర్ మిక్స్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ రోస్ట్ చేసుకుంటున్న కాజు, చిరోంజి, 2 బాదం పప్పు వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. మనం 1 అవర్ పెట్టుకున్న ఈ మటన్ని మసాలా పెట్టి దాంట్లో ఇది పుట్నాల పప్పు పౌడర్ 1 స్పూను, ఇది ఏదైతే పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్, కప్పున్నర పెరుగు వేసి కలుపుకోవాలి. బాగా మంచిగా వీటికి మటన్కి పట్టేట్లా కలుపుకొని ఆయిల్ వేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి. అప్పటి వరకు అది అవుతుంటే మనం ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకొని బ్రౌన్ అయ్యే వరకు వేపుకోవాలి. బ్రౌన్ అయిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. బాగా పేస్ట్ చేసుకున్నది ఆ ఉడుకుతున్న కర్రీలో మనం ఈ పేస్ట్ని మంచిగా పౌడర్ చేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని అది మంచిగా బ్రౌన్ అయ్యి మొత్తం అది నీరంతా తినిగిపోయి దగ్గర పడే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. లేకుంటే అడుగంటిపోతే మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకే కలుపుతూ ఉండాలి. అది దగ్గర పడేంతసేపు మనం కలుపుతూనే ఉండాలి. కొంచెం కొంచెం సేపటికి మంచిగా అది ఎర్రగా అయిన తర్వాత బ్రౌన్ కలర్ వస్తుంది చేంజ్. ఆ తర్వాత రెడీ అయినట్ల కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలుపుకొని ఆ తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా పెట్టుకొని మళ్ళీ మనం సైడ్కి బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు అనేది ఎర్రగా కాయడానికి పెట్టుకోవాలి. ఈ ప్రిపేర్ అయిన కర్రీని కొంచెం మధ్యలో సైడ్కు జరిపి అది ఏదైతే బొగ్గు ఉందో అది దీంట్లో పెట్టి ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఆ తర్వాత ఒక 10 మినిట్స్ ఏదైనా బరువు పెట్టి పెట్టేసేయాలి. కర్రీ రెడీ. మటన్ లగన్ కబాబ్ కర్రీ రెడీ.